గాండ్లపేట మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ గజ్జాల రవీంద్రారెడ్డి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బీసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్, మండల కన్వీనర్ గజ్జాల రవీంద్రారెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి బహుద్దీన్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎంపీపీ జగన్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి 75వ జయంతి సందర్భంగా మనం గాండ్లపేటలో వైఎస్ఆర్ విగ్రహం నందు ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదైతే సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరూ కూడా అగౌరవపరచకుండా గౌరవపరుస్తూ నేటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అదే రీతిలోనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి తన తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తూ వచ్చారు. మన బ్యాడ్లక్ మనం తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా మనం 4 సంవత్సరాలు వెయిట్ చేస్తే మన ముఖ్యమంత్రి మన జగనన్న మళ్ళీ అధికారం చేపడతారు. కాబట్టి ఇదే విధంగా ఇదే రీతిలో మనం అందరం కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా అధికారం మనం కోల్పోయి ఉండొచ్చు, మనం అధికారం అయితే ప్రజెంట్ కోల్పోయి ఉండొచ్చు, కానీ అధికారం కోల్పోయామంటే సింగిల్గా పోటీ చేసి మనం మొగలుగా నిలబడినాం. కానీ వాళ్ళ అధికారం చేపట్టాలంటే ఒకరి కాలు ఒకరి చేయి మధ్యలో పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకు వాళ్ళకి అధికారం వచ్చింది. అయితే మనకు ఓట్ల శాతం మాత్రం 40% ఓట్లు మనకు వచ్చాయి. మనం బలంగానే ఉన్నాం. అందుకు నిదర్శనం ఎన్నికలు ముగిసి కౌంటింగ్ ముగిసి ఒక నెల రోజుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనకి ఎంతైతే ఒక జనవాహిని ఉందో అదే జనవాహిని ప్రత్యక్ష సాక్ష్యం. అధికారంలో ఉండి వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమవుతారు. మనం పోరాటంలో సిద్ధస్తులవుతాం. మనం పోరాటానికి ఎన్ను తిరగం. చంద్రబాబు ఏం తప్పు చేసినా దాన్ని తిప్పి కొట్టడానికి జగన్ మనకు సైనికులుగా వాడుకుంటారు. మనం సైనికులుగా పనిచేస్తాం. 2 సంవత్సరాల్లో వాళ్ళకు టైం, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పత్రం స్టార్ట్ అవుతుంది. ఇదే విధంగా మనం మూకుమ్మడిగా ఇదే విధంగా ఉండాలని కార్యక్రమంలో ఏ సమస్య వచ్చినా ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలు అందజేసి అందరూ మూకుమ్మడిగా ఇదే విధంగా ఉంటే మన ఇంటికి కూడా ప్రకారం చెప్పి మన దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు 75వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఒక మెసేజ్ పెట్టినాం మనం ఈరోజు. మనము ఈ ఎన్నికలు అయిన తర్వాత మన స్ట్రెంత్ ఏమి, మనము ఏమి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మెసేజ్ అందరూ పాటించి ప్రతి పంచాయతీ నుంచి కూడా మన కుటుంబ సభ్యులందరూ విచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన దివంగత నేత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాం. ముఖ్యంగా
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏమి అని 2004లో రైతు అంటే ఏమి, రైతులకు రుణమాఫీ, ఇన్సూరెన్సు, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రపంచంలో లేనటువంటి పథకం, ఫీజు రియంబర్స్మెంటు, మరి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు మరి ఏ విధంగా అయితే హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ పెట్టిన ప్రియతమ మహనీయుడు మన యొక్క ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు. ఇవే ఈ రోజుకి కూడా దానిని తిప్పుకుంటూ మిగతా ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు. కానీ ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసేసే సాహసం కానీ, ఇంతకంటే మంచి చేసే సాహసం కానీ చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అటువంటి నాయకుడు పెట్టినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఏయమైన చర్యగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళ కూటమి కావచ్చు, ఏయంగా ప్రియతమ నేత మన దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఈరోజు నిప్పు పెడుతున్నారంటే